వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేశామని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వర్షాలు, వరదలపై సీఎస్ రామకృష్ణరావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి. జిల్లాల్లో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్, మెట్రో, వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు మంత్రి పొంగులేటి. వర్షాలు, వరదలపై మంత్రి పొంగులేటి రివ్యూపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, మంత్రి పొంగులేటి రివ్యూపై అప్డేట్స్ ఏంటి? ఇవాళ సెక్రటరియట్లో సీఎస్ రామకృష్ణరావుతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లు, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలు, తర్వాత మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. సో ఇప్పటి వరకు ఈ 2-3 రోజుల నుంచి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, తర్వాత అధికారులు ఎట్లా అలర్ట్గా ఉన్నారు, ఇక రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి వీటికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లా అప్రమత్తంగా ఉన్నారు, ఏ జిల్లాలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో సెక్రటరియట్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎక్కడ కూడా ఏ జిల్లాలో కానీ, హైదరాబాద్ లాంటి ఏరియాలో కానీ, జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏది కూడా జరగకుండా ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు మంత్రి మరోసారి ఇవాళ నిర్వహించినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లందరూ కూడా చెప్పారు. అయితే ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా తక్షణ చర్యల కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కోసం ఇప్పటికే జిల్లాల వారీగా జిల్లాకు ₹1 కోటి ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, ఈ చర్యలు తీసుకునే విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సో ప్రతి జిల్లాకు ₹1 కోటి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సో ఆ నిధులను అవసరమైతే వాటిని వాడుకొని ఎక్కడ ఏ జిల్లాలో అయినా సరే చిన్నపాటి సమస్య కూడా రాకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు మరోసారి ఇవాళ జరిగినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కింది స్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని ఏ జిల్లాలో ఎట్లాంటి వర్షపాతం నమోదవుతుంది, ఎక్కడ ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, అలాంటి జిల్లాలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, కింది స్థాయి అధికారులతో ఎట్లాంటి యూనిటీగా ముందుకెళ్ళాలి, అవసరమైతే సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా కొంతమంది ప్రత్యేకంగా జిల్లాల ఇన్ఛార్జిగా నియమించుకొని ఈ 3 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండే విధంగా, చర్యలు తీసుకునే విధంగా ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద అధికారులు కలిసి కట్టుగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ 2 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలలో కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల, ప్రభుత్వం చేసినటువంటి ముందస్తు ప్రణాళికల వల్ల అంత ఇబ్బందులు రాలేదు. ఒకవేళ ఇబ్బందులు వచ్చినా ఎంబడి అక్కడ అధికారులు వెళ్ళి అక్కడ ఆ సమస్యను సాల్వ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక ఈ 3 రోజుల పాటు కూడా, మరో 3 రోజుల పాటు కూడా ఈ వర్షాల కారణంగా ఎక్కడకు ఇబ్బందులు రావద్దు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ముందస్తుగా అలర్ట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయాలి. ఇక చాలా పాత ఇళ్లలో కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటివి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇళ్లను ముందే గుర్తించి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను వాళ్లకు అసలు విషయం చెప్పి వర్షం వల్ల ఎట్లాంటి నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది ముందస్తుగా చెప్పి వాళ్ళకు ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేసి ఆ షెల్టర్లకు తరలించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ఆ దిశగా చర్యలు చేపడతా ఉన్నారు. జిల్లాల స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఆ దిశగా వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ లాంటి ఏరియాలలో ఎక్కువగా ఈ లోతట్టు ప్రాంతాలలో చిన్నపాటి వర్షం వచ్చినా ఎక్కువగా నీళ్లు నిలిచే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాటిని గుర్తించి ఎక్కడెక్కడ ఎక్కువ నీళ్లు నిలిచే అవకాశం ఉంటుంది, రోడ్ల మీద ఎక్కడ నీళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడ అధికారులు ఎట్లా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద ఇవాళ జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి కలెక్టర్లకు సూచించారు. ఇక హైదరాబాద్లో ఉండే జిహెచ్ఎంసీ, తర్వాత వాటర్ వర్క్స్, తర్వాత ఈ మిగతా డిపార్ట్మెంట్లు, ట్రాఫిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, హైడ్రా, ఇట్లా అన్నీ కలిసి సమన్వయంతో పనిచేయాలి. ఎక్కడ చిన్నపాటి
చిన్నపాటి సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా పరిష్కరించే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి మరోసారి ఇవాళ జరిగినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. ఇక వీటితో పాటు ఇక ఏజెన్సీ ప్రాంతాలలో గతంలో చూసాం మనం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు అయ్యాయి, చాలా ప్రాణనష్టం జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం కొన్ని వరంగల్ లాంటి ఏరియాలో చూసాం. సో అట్లాంటి ఖమ్మం లాంటి ఏరియాలో చూసాం. అట్లాంటి సిచ్యువేషన్ ఈసారి రావద్దు. సో ముందస్తుగానే అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అవసరమైతే ప్రత్యేకంగా ముందుగానే ఈ వరంగల్ లేదంటే ఎక్కువగా వర్షాలు కురిసే ఏరియాలలో కొంత లోతట్ట ప్రాంతాలు లేక ఎక్కువగా వరద నీరు వచ్చి నిలిచే అవకాశాలు ఉండే కాలనీలను గుర్తించి ముందుగానే వాళ్ళకు ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేసి ఆ షెల్టర్లో ఈ 3-4 రోజుల పాటు కూడా అక్కడే ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు నిత్యావసర విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఆ దిశగానే జిల్లాల వారీగా కలెక్టర్లందరూ కూడా అలర్ట్ చేసి కింది స్థాయి అధికారులను కూడా ఆ విధంగా అలర్ట్ చేయడంతో ముందస్తు చర్యలతోని ఇప్పటివరకు అయితే ఎక్కడ ఇబ్బందులు అయితే జరగట్లేదు. అదే తరహాలో మరో 3 రోజుల పాటు కూడా అధికారులంతా అలర్ట్గా ఉండాలి. అవసరమైతే ఇప్పటికే వివిధ శాఖలకు హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత ఇరిగేషన్, ఇంకా మిగతా శాఖలకు సంబంధించి ఇప్పటికే సెలవులను కూడా రద్దు చేశారు. ఇక ముందస్తు నుంచి కూడా సెలవులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా వాళ్ళ సెలవులను రద్దు చేసి వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ డిపార్ట్మెంట్కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. శ్రవంతి.